తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి స్టార్ పుట్టాడు అంటే అతను కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీని మాత్రమే కాదు, మొత్తం ఇండియా సినిమా ఇండస్ట్రీ యొక్క తలగర్భంగా ఎత్తేలా చేశాడు. ముందు కూడా ఎంతోమంది స్టార్లు వచ్చారు, కానీ అతను మొదటి పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. నార్త్ సౌత్ అని కాకుండా ప్రజలు అతన్ని ఎంతగానో అభిమానించారు. ఒక స్టార్ అతని ఒక్క మూవీతోనే గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. కానీ అంత పెద్ద స్థాయికి ఎదిగిన తర్వాత కూడా మిగతా 6 సంవత్సరాలు అతను ఏ మూవీలో అయితే నటించాడో అది మట్టిలో కలిసిపోయాయి. మీడియా నుండి డైరెక్టర్, యాక్టర్ వరకు అందరూ కూడా అతని ట్రోల్ చేశారు. కొంతమంది అతని ఫేక్ ఫోటోస్ ని వైరల్ చేసి అతని కంబ్యాక్ మళ్లీ భగవంతుడు కూడా చేయలేడు అని ట్రోల్ చేశారు. ఇంత ట్రోలింగ్ జరిగిన తర్వాత కూడా అతని డైహార్ట్ ఫ్యాన్స్ కి అతని మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ కూడా తగ్గలేదు. అతను కూడా ఫ్యాన్స్ లను ఫోన్ లాక్కోవడం, దబ్బడం లాంటివి ఎప్పుడు కూడా చేయలేదు. కొంతమంది ఫ్యాన్స్ కైతే అతని పర్సనల్ నెంబర్ కూడా ఇచ్చాడు, వాళ్లతో ఫోటో కూడా దిగాడు. ఈరోజు మనం ఎవరి గురించైతే మాట్లాడుతున్నామో అతను సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద పేరు సంపాదించినా అందరికంటే అంబల్ డౌన్ టు ఎర్త్ నేచర్ మరియు ప్రజలు అతన్ని కాంట్రోవర్సీ నుంచి దూరంగా ఉండడం చూసి ఇష్టపడతారు. ఈరోజు మనం రెబల్ స్టార్ యొక్క ఎంటైర్ జర్నీ మరియు కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. అవి మీకు కూడా తెలిసి ఉండవచ్చు. మీలో ఎవరైనా రెబల్ స్టార్ యొక్క ఫ్యాన్ ఉంటే వీడియో ని చివరి వరకు చూడండి మరియు జై రెబల్ స్టార్ అని కామెంట్ చేయండి. బాహుబలి తర్వాత ప్రభాస్ కి 6,000 మ్యారేజ్ ప్రపోజల్ కూడా వచ్చాయి. కానీ సల్మాన్ ఖాన్ లాగా అతను అందరినీ నిరాకరించాడు. ఇండియా సినిమా ఇండస్ట్రీలో ఒకదాని తర్వాత ఒకటి 4 మూవీస్ మొదటి రోజే 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన మొదటి స్టార్ హీరో ప్రభాస్. ఇంకా మనం ఎవరికైనా గిఫ్ట్లో బుకే, ఫ్లవర్, పెర్ఫ్యూమ్ ఇలాంటివి ఇస్తాం, కానీ ప్రభాస్ తన ఇంట్లో వండిన భోజనాన్ని ఇస్తాడు. మరియు ప్రభాస్ ని ప్రజలు రెబల్ మరియు డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారు? ప్రభాస్ ఇండియాలో అందరికంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకునే యాక్టర్గా ఎలా ఎదిగాడు? సుమారుగా 7 ఏళ్లుగా ఇండస్ట్రీలో పనిచేసిన ఓలపతి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు అలియాస్ రెబల్ స్టార్, డార్లింగ్ ఫర్ హిస్ ఫ్యాన్స్. తన తండ్రి పేరు ఓలపతి సూర్యనారాయణ రాజు. తన తండ్రి తెలుగు ఇండస్ట్రీలో ఒక ఫేమస్ ఫిల్మ్ ప్రొడ్యూసర్గా పనిచేశాడు. మరియు తన బాబాయ్ కృష్ణమరాజు ఒక యాక్టర్, అంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మనుషులు ఇంటికి వస్తూ ఉండేవాళ్లు. ఎవరైనా ప్రభాస్ ని ముందుకు వెళ్లి సినిమాలో హీరో అవుతావా అని అడిగితే నో అని చెప్పేవాడు. ఎందుకంటే ప్రభాస్ చెప్తాడు, అతను ముందు నుండే ఇంట్రోవర్డ్ గా ఉన్నాడు. ప్రభాస్ ఒక షెఫ్ అవ్వాలి అనుకున్నాడు, ఎందుకంటే అతనికి బటర్ చికెన్ మరియు బిర్యానీ అంటే చాలా ఇష్టం. తన స్కూల్ అయిపోయిన తర్వాత అతను ఒక రెస్టారెంట్ తెరవాలి అనుకున్నాడు. కానీ గాడ్ ప్లాన్ ఇస్ బెటర్ దెన్ అవర్ ఓన్ ప్లాన్. అతను 1976లో వచ్చిన భక్త కన్నప్పని చూశాడు. అతను వెళ్లి తన బాబాయ్కి తను యాక్టర్ అవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పాడు. అయినప్పటికీ తన బాబాయ్ బీటెక్ డిగ్రీ తీసుకో, దాన్ని తర్వాత ఆలోచిద్దాం అని చెప్తాడు. అయితే ప్రభాస్ శ్రీ చైతన్య కాలేజ్ నుండి బీటెక్ యొక్క కోర్స్ కంప్లీట్ చేస్తాడు. అయినప్పటికీ తన మొత్తం ఫ్యామిలీ కూడా తను యాక్టర్ అవ్వడానికి ఒప్పుకోరు, ఎందుకంటే అతని ఇమేజ్ ని అలా క్రియేట్ చేసుకున్నాడు. మరియు ప్రభాస్ కూడా ఇది చెప్పాడు, మై అంకల్ ఇస్ అన్ యాక్టర్, మై డాడ్ ఇస్ ఏ ప్రొడ్యూసర్, so they asked me if I was interested and I was like, how can someone act in front of so many people with legs and emote? కానీ తన ఫ్యామిలీ కూడా సినిమా బ్యాక్గ్రౌండ్ తో ఉండడం వల్ల పని ఏదైనా కానీ సినిమా ఇండస్ట్రీలో నే చూడాలి అనుకున్నాడు. అయితే 2002లో ఈశ్వర్ మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. కానీ ఈ మూవీ కేవలం 3 కోట్లు మాత్రమే రాబట్టింది మరియు బిలో యావరేజ్ గా పేరు తెచ్చుకుంది. కానీ వేరే స్టార్స్ లాగా, అంటే అల్లు అర్జున్ మరియు ఎన్టీఆర్ లాంటి హీరోలను మార్కెట్లో లాంచ్ చేయడానికి వాళ్ల తండ్రులు వాళ్ల మూవీస్ ని ప్రొడ్యూస్ చేశారు. కానీ వేరే వైపు ప్రభాస్తో ఇలాంటిది జరగలేదు. ఇండియాలో ఒక రిపోర్ట్ ప్రకారం మొదటి మూవీ డైరెక్టర్ జయంత పరంజీ, అతనికి ఇది కూడా తెలియదు ప్రభాస్ సూర్యనారాయణ రాజు యొక్క కొడుకు అని. మరియు 2003లో ప్రభాస్ యొక్క మూవీ రాఘవేంద్ర వచ్చింది. దాంట్లో అతనితో పాటు అంశు శ్వేత అగర్వాల్ బ్రహ్మానందం కూడా పనిచేశాడు. 3 కోట్లతో నిర్మించబడ్డ ఈ మూవీ 2 కోట్లు మాత్రమే కలెక్షన్లు రాబడుతుంది. దాంతో ఈ మూవీ పూర్తిగా ఫ్లాప్ అవుతుంది. కానీ ప్రభాస్ ఒకదాని తర్వాత ఒకటి ఫ్లాప్లు చూసిన తర్వాత కూడా పనిచేస్తూ ఉంటాడు.
మరియు 2004లో ఎలాంటి మూవీ వస్తుంది అంటే దాంతో ప్రభాస్ రాత్రికి రాత్రే స్టార్ అయిపోతాడు. మరియు తెలుగు మూవీస్ లో అతనికి ఒక గుర్తింపు వస్తుంది. 2004లో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో సునామీ వచ్చి ఉంటుంది. అప్పుడే ప్రభాస్ యొక్క సునామీ వర్షం మూవీ కూడా వస్తుంది. దీంట్లో ప్రభాస్తో పాటు త్రిష గోపిచంద్ మరియు ప్రకాష్ రాజ్ కూడా పనిచేస్తారు. కేవలం 8 కోట్లతో నిర్మించిన ఈ మూవీ 21 కోట్ల కలెక్షన్ రాబడుతుంది మరియు బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది. కొన్ని చోట్ల ఈ మూవీ 180 రోజుల పాటు థియేటర్లో నడిచింది. ఈ మూవీకి ప్రభాస్ కి సంతోషం ఫిల్మ్ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు దొరికింది. ఈ మూవీకి వేరు వేరు కేటగిరీలు అంటే నంది ఫిల్మ్ఫేర్ సినిమా లాంటి 20 అవార్డులు దొరికాయి. ముందుకు వెళ్లి తమిళ్లో మజాయి మరియు హిందీలో బాగి అనే పేరుతో ఈ మూవీని డబ్ చేశారు. మరియు 2004లోనే ఇంకొక మూవీ అడవి రాముడు రిలీజ్ అయింది. ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ ఇచ్చిన తర్వాత కూడా ఈ మూవీ ఫ్లాప్ అయిపోయింది. 10 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ దానికి సగం కూడా రాబట్టలేకపోయింది. మరియు 2005లో కృష్ణవంశీ డైరెక్షన్తో చక్రం మూవీ వచ్చింది. 12 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ 10 కోట్లు మాత్రమే రాబట్టింది. దాంతో ఈ మూవీ కూడా ఫ్లాప్ అయింది. అయినప్పటికీ ఈ మూవీకి 2 నంది అవార్డులు దొరికాయి. ఒకదాని తర్వాత ఒక డిజాస్టర్, ఒక ఫ్లాప్ మూవీని ఇచ్చిన తర్వాత ద్రోణాచార్య అంటే ఎస్ఎస్ రాజమౌళి అతని జీవితంలో అడుగుపెట్టాడు. మరియు సెప్టెంబర్ 2005లో ఛత్రపతి మూవీ వచ్చింది. 2005లో వచ్చిన ఛత్రపతి తరువాత లైఫ్, బాడీ స్టేటస్ అన్ని ట్రాన్స్కర్ చేసిన అతని గురువు ఎస్ఎస్ రాజమౌళి అతని ముందు ఇంకొక మూవీ ఆఫర్ని పెడతాడు. కానీ దానికోసం ప్రభాస్ 5 సంవత్సరాలు ఇవ్వాలి అని షరతు ఉంచుతాడు. వేరే ఏ యాక్టర్ కూడా ఇవ్వడానికి రెడీగా లేరు. కానీ ప్రభాస్ రాజమౌళి మరియు తన తండ్రి విజేంద్ర ప్రసాద్ మీద నమ్మకం ఉంచాడు. మరియు 2012లో బాహుబలి కోసం సైన్ చేశాడు. కానీ అతనికి ముందు 17 మూవీలలో చేసిన శ్రమ కన్నా ఇంకా ఎక్కువ శ్రమ చేయవలసి వచ్చింది. 180 కోట్లతో నిర్మించబడ్డ బాహుబలి మూవీ కేవలం తెలుగు సినిమాలో మాత్రమే కాదు, మొత్తం యావత్ భారతదేశంలో కూడా మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీగా నిలిచింది. ఈ మూవీ కేవలం తెలుగులో సినిమా ఇండస్ట్రీలో మాత్రమే మొత్తం యావత్ భారతదేశం సినిమా ఇండస్ట్రీ తలగర్వంగా ఎత్తెల చేసింది. ఎక్కడైతే 100 కోట్ల బడ్జెట్ పెట్టి మూవీ తీయడానికి 10 సార్లు ఆలోచించేవారు. ఈ మూవీని చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ రాజమౌళిని పార్ట్ 2 ఎప్పుడు అని అడిగేవారు. 2 సంవత్సరాల తర్వాత 28 ఏప్రిల్ 2017లో బాహుబలి పార్ట్ 2 రిలీజ్ అయింది. ఈ మూవీ ఒక సునామీలా వచ్చింది. దీని బడ్జెట్ మొదటి పార్ట్ కంటే కూడా రెండింతలు ఎక్కువగా అంటే 250 కోట్లు బడ్జెట్తో ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీకి ఎంత అభిమానం దొరికింది అంటే ఇది హైయెస్ట్ గ్రోసింగ్ ఇండియన్ మూవీగా నిలిచింది. మరియు ఇది భారతదేశంలో మొదటి 1000 కోట్లు సంపాదించిన మూవీగా నిలిచింది. ఈ మూవీ యొక్క 12 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇప్పటివరకు ఏ మూవీ కూడా చేయని రికార్డులు ఈ మూవీ సృష్టించింది. బాహుబలి 1కి 2 ఫిల్మ్ఫేర్, ఒక SM ఫిల్మ్ఫేర్ అవార్డు, 5 సినిమా అవార్డులు మరియు మోస్ట్ విజువల్స్ షార్ట్స్ ఎఫెక్ట్స్ కోసం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా దొరికింది. పార్ట్ 2 కోసం 50,000 స్క్వేర్ ఫీట్ పోస్టర్ని కూడా చేశారు. దీనివల్ల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు చోటు దొరికింది. సెకండ్ పార్ట్ కు కూడా 3 నేషనల్ అవార్డు లాంటి అవార్డులు దొరికాయి. దీనికి రానా దగ్గుబాటికి ఇంత తక్కువ వయసులో దాదాసాహెబ్ ఫాల్కే లాంటి అవార్డు దొరికింది. మొత్తం కలిపి పార్ట్ 2కి 28 అవార్డులు దొరికాయి. బాహుబలి పార్ట్ 2 తర్వాత ప్రభాస్ కి 6000 మ్యారేజ్ ప్రపోజల్ కూడా వచ్చాయి. మరియు అతను సల్మాన్ ఖాన్ ని ఐడల్ గా భావించి అందరినీ నిరాకరించాడు. ప్రభాస్ కు ముందు ఎంతో మంది సూపర్ స్టార్లు కూడా ఉన్నారు. కానీ ప్రభాస్ కి ఫ్యాన్ ఇండియా సూపర్ స్టార్ టైటిల్ దొరికింది. ప్రభాస్ కి సూపర్ స్టార్ పాన్ ఇండియా స్టార్ యొక్క టైటిల్ ని ఎప్పుడూ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రభాస్ దీన్ని ఎప్పుడు కూడా నమ్మలేదు. బాహుబలి కోసం 5 సంవత్సరాలు కష్టపడి తను బాధపెట్టిన తర్వాత కూడా ఇప్పటికీ దీని క్రెడిట్ రాజమౌళికి ఇచ్చేశాడు. రాజమౌళి చెప్పాడు, ఈ మూవీ కోసం ప్రభాస్ ఫీస్ ని డిమాండ్ చేయలేదు, మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే ఇవ్వండి అని చెప్పాడు. వెలుగు తర్వాత చీకటి రావాల్సిందే అన్నట్టు. అలానే ప్రభాస్తో కూడా జరిగింది. ప్రభాస్ కూడా తెలుగు ఇండస్ట్రీ నుండి బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. అది తన లైఫ్ లో చేసిన అతి పెద్ద మిస్టేక్.
అతను భూషణ్ కుమార్తో 3 పెద్ద మూవీస్కి సైన్ చేసేశాడు. బాహుబలి రిలీజ్ అయిన 2 సంవత్సరాల తర్వాత అంటే 2019లో సాహో మూవీ వచ్చింది. మూవీకి 350 కోట్లు బడ్జెట్ పెట్టి తీశారు. అంటే బాహుబలికి 100 కోట్లు ఎక్కువ బడ్జెట్. బాహుబలి మూవీకి ఎంతలా హైప్ వచ్చిందో ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. 350 కోట్ల బడ్జెట్తో నిర్మించబడ్డ సాహో మూవీ 439 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. మరియు బిలో యావరేజ్ మూవీగా నిలిచింది. ప్రభాస్ ఈస్వ మూవీకి 4 లక్షలు తీసుకుంటే మిర్చి మూవీకి 5 కోట్లు ఛార్జీ చేశారు. బాహుబలి 1 మరియు 2 కలిపి 25 కోట్లు తీసుకున్నాడు. అయితే సాహో కోసం 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు న్యూస్లు వచ్చాయి. దాని తర్వాతే అతని మీద ఘోరంగా ట్రోలింగ్ మొదలైంది. దాని తరువాత ప్రభాస్ సాహో యొక్క హై బడ్జెట్ కారణంగా తను ఛార్జ్ చేసిన దానిలో 25% ఛార్జ్ కట్ చేసినట్టు చెప్పాడు. ఎందుకంటే ఈ మూవీని తన మొదటి మూవీ ఈశ్వర్ని ప్రొడ్యూస్ చేసిన తన స్నేహితుడే యూస్ చేశాడు. సాంగ్ నుండి ఆల్ టైమ్ వరల్డ్ వైడ్ కలెక్షన్ 439 కోట్లు మాత్రమే వచ్చాయి. కానీ ప్రభాస్ యొక్క హైప్ ఎంతలా ఉంది అంటే మూవీ మొదటి రోజే 130 కోట్లతో ఓపెనింగ్ చేసింది. సాహో తర్వాత భూషణ్ కుమార్తో ఇంకొక మూవీ రాధే శ్యామ్ వస్తుంది. మూవీ స్టోరీ బాగుంటుంది. కానీ బాహుబలి తర్వాత ప్రభాస్ ఎలాంటి స్టాండప్ సెట్ చేసి ఉంటాడు అంటే దానివల్ల ప్రజలు ఈ మూవీతో డిసప్పాయింట్ అయిపోతారు. మొదటి రోజు 109 కోట్లు కలెక్షన్ రాబట్టింది మరియు లైఫ్ టైం 214 కోట్లు మాత్రమే రాబట్టింది. కానీ భూషణ్ కుమార్ ప్రభాస్ మీద ఒక మంచి మాట చెప్పారు. అతను ప్రభాస్ యొక్క ఫ్లాప్ మూవీ కూడా వేరే హిట్ మూవీ కన్నా ఎక్కువ కలెక్షన్ రాబడుతుంది. ఇంత చెడు సమయంలో కూడా అతని ఫ్యాన్స్ అతనికి లాయల్ గా ఉన్నారు. ఎందుకంటే ప్రభాస్ తన ఫ్యాన్స్ తో ఎప్పుడు కూడా ఒక స్టార్ లా నడుచుకోలేదు. ప్రభాస్ తన ఫ్యాన్స్ ని ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయలేదు. రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ చేసిన అతిపెద్ద తప్పు అంటే 2023లో వచ్చిన మూవీ ఆదిపురుష్. ఈ మూవీని ఓమ్రాత్ డైరెక్ట్ చేశాడు. మూవీలో నీళ్లలా డబ్బును పర్బోశారు. అంటే మూవీలో విఎఫ్ఎక్స్ స్టార్కాస్ట్ డైలాగ్స్ పబ్లిక్ ఈ మూవీని ఎంతలా ట్రోల్ చేశారు అంటే దీని ట్రీజర్ తర్వాత వీళ్లు మళ్లీ మూవీ మీద పనిచేసి 200 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు దీని బడ్జెట్ 700 కోట్లకు చేరింది. ప్రభాస్ మూవీ కాబట్టి మళ్లీ 140 కోట్లతో మూవీ ఓపెనింగ్ జరిగింది. కానీ ఈ మూవీ 350 కోట్లు కలెక్షన్ రాబట్టింది మరియు ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ప్రభాస్ ఎంతలా నెగిటివిటీ భరించాడు అంటే అతను సోషల్ మీడియా ఉపయోగించడం మానేశాడు. అతని ఫేక్ ఫోటో వైరల్ చేశారు. అందుకు అతని ఇన్స్టా అకౌంట్ కూడా డిలీట్ చేసేశాడు. ఇంత ట్రోలింగ్ తర్వాత కూడా అతను అడ్డమైన స్టేట్మెంట్లు మరియు కాంట్రవర్సీ చేయలేదు. దాని తర్వాత 2023లోనే ప్రశాంత్ నీల్ తో సాలార్ మూవీ వచ్చింది. పార్ట్ 1 బడ్జెట్ 270తో నిర్మించబడ్డ ఈ మూవీ 715 కోట్ల కలెక్షన్లు రాబట్టింది మరియు ట్రోలర్ల నోరు మూయించింది. మరియు సాలార్ పార్ట్ 2 కోసం ప్రేక్షకులు ఎంతగానో వేచి ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ ప్రభాస్ లైఫ్ యొక్క మొత్తం జర్నీ. మీరు ప్రభాస్ అన్న ఫ్యాన్ అయితే ఖచ్చితంగా జే రెబల్ స్టార్ అని కామెంట్ చేయండి మరియు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.